ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే నేను ఇంత మునిపే చెప్పాను, ఇక్కడ అధికార యంత్రాంగం అంతా ఉన్నారు. నేను వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను సుపరిపాలన మాట్లాడాను, టెక్నాలజీ మాట్లాడాను. ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎక్కడా అవినీతి లేకుండా అన్ని సేవలు అందించాల్సిన అవసరం ఉంది. కొన్ని డీబీటీ ఇస్తున్నాం, నేరుగా మీ అకౌంట్లో ఇస్తున్నాం. కొంత డీబీటీ తీసుకోలేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి పింఛన్లు ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తున్నాం. మధ్యాహ్న భోజనం లాంటి కైండ్తో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, కొన్ని సేవలు అందిస్తున్నాం. ఆర్టీసీ కానీ ఇవన్నీ నాకు చాలా సంతోషం. మా ఆడబిడ్డలు ఈరోజు మీటింగ్కి చాలా బాగా వచ్చారు. నేను ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ద్వారా ఆర్టీసీలో ఉచితంగా మా ఆడబిడ్డలు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. మీరు కూడా మగవారితో సమానంగా ముందుకు రావాలి. తొందరలో 33% చట్టసభల్లో ఆడబిడ్డలకు కూడా రిజర్వేషన్లు వస్తున్నాయి. గట్టిగా మగవాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి. 33% వస్తున్నాయి. దీన్ని కేంద్రాన్ని అభినందిస్తున్నా. చిరకాల కోరిక, ఎన్నో సంవత్సరాలుగా ఇది నా కల. చట్టసభల్లో మా ఆడబిడ్డలు 30% ఉంటే చాలా మార్పులు వస్తాయి. అదేనయ్యా, మగవాళ్లకు మిగిలిన దాంట్లో పోటీ పడతారు, మిగిలిన వాటిలో పోటీ పడతారు. నీ భార్యని గౌరవించు, నీ కూతుర్ని గౌరవించు, అప్పుడే సమాజం మనకు కలిసి వస్తుంది. ఆడ మగ 50% ఉన్నారు కాబట్టి మనం కూడా సమాన అవకాశాలు ఆడబిడ్డలకి ఇద్దాం. నేను ఇప్పుడు చేయలా, 35 సంవత్సరాల కంటే ముందు ఒక కంపెనీ పెడితే మా మిస్సెస్ని పంపిస్తే సమర్థవంతంగా చేసి, ఎక్కడా అవినీతి చేసే పని లేకుండా, రేపు ఏదైనా నాకు ఖర్చులకు కావాలంటే డబ్బులు ఇచ్చే స్థాయికి ఆవిడ ఎదిగింది. ఇప్పుడు మా కోడలు కూడా ఆ పని చేసుకుంటా ఉంది. కాబట్టి ఆడవాళ్ళు కూడా కలిసి వస్తే, మగవారితో సమానంగా పనిచేస్తే మనకు డబుల్ ఇన్కమ్ వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. నువ్వు ఇంకా పాత రోజుల్లో ఉన్నావు తమ్ముడు, డామినేషన్లో ఉన్నావు, మేల్ డామినేషన్. నీ భార్యను కూడా బయట రానిచ్చే పరిస్థితులు లేవు. నువ్వు సద్వినియోగం చేసుకోండి. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అధికార యంత్రాంగాన్ని మళ్ళీ ఒకసారి కోరుతున్నా. ఈరోజు నేను ఇక్కడ ఇరిగేషన్ చూశాను, 2 విషయాలు చూస్తున్నా. జిల్లా, నియోజకవర్గం. జిల్లాలో మీరు చూస్తే మొత్తం 42 సర్వీసులు ఉంటే 24 సర్వీసులు రాష్ట్రం కంటే మెరుగ్గా పనిచేస్తున్నాయి. 18 సర్వీసులు రాష్ట్రం కంటే తక్కువ ఉన్నాయి. ఇక్కడ వేమూరు నియోజకవర్గానికి వచ్చాను. వేమూరు నియోజకవర్గానికి వస్తే 21 డిపార్ట్మెంట్లు, 21 సర్వీసులు బాగా ఉన్నాయి. 10 సర్వీసులు మాత్రం సరిగా లేవు. అంటే 2/3 66% బాగున్నాయి, 10% బాగా లేవు. ఇందులో కూడా నేను ఒకసారి చూస్తే ఏపీఎస్ఆర్టీ సర్వీసెస్ను బస్ స్టేషన్లు రాష్ట్రం కంటే 21% బాగుందన్నారు. ఎవరు ఆర్టీసీ? ఇక్కడ డిపో మేనేజర్. ఓకే, కంగ్రాచులేషన్స్, వెల్ డన్, మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. అదే మరిగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా బాగున్నాయని పెట్టారు. ఇది కూడా 20.63% బాగున్నాయి. బాగున్నాయంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మంచిగా చేసిన వాళ్ళు అభినందిద్దాం, మంచిగా చేయకపోతే గట్టిగా చెప్దాం. మూడోది బీసీ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఎవరు? ఓకే, ఇది కూడా బాగుంది, 12.53% బాగుంది. కంగ్రాచులేషన్స్,
పిల్లలకు వెనుకబడిన వర్గాల పిల్లలు ఉండే హాస్టల్స్ బాగున్నాయి. ఇంకో పక్కన ఇరిగేషన్, సాగునీరు ఉన్నారా? ఇరిగేషన్ 11.79% రాష్ట్రానికంటే మెరుగ్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. రాష్ట్రం కంటే మెరుగ్గా ఇక్కడ నీళ్ళు ఎట్టా ఉంటాయి? పట్టసీమ పెట్టి గోదావరి నీళ్లు ఇప్పటికే మీకు ఇస్తున్నాం. రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అప్పుడు ఇంక నీటి సమస్య లేదు మీకు. నేను 72% పూర్తి చేసి, ఇంత మునిపే చెప్పాను, ఏం పిలవాలో నాకు తెలియదు ఆయన పేరు. ఆ రోజు నేను చేసి సరిగా పర్యవేక్షణ పెట్టకుండా డయాఫామ్ వాల్ని గోదావరిలో కలిపేశాడు, పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు. 440 కోట్ల రూపాయలతో పని పూర్తి చేశాను. ఇప్పుడు మళ్ళీ కేంద్రం ముందుకొచ్చి దాన్ని రిపేర్ చేసే లాభం లేదు, 1000 కోట్లు అవుతుంది. అయినా కూడా తప్పదు, మనం చేయాలని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో ఆ పని మొన్నే పూర్తి చేశాం. ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నాను, భగవంతుడు కొన్ని నిర్ణయిస్తూ ఉంటాడు. కొంతమంది కట్టడం, కొంతమంది కూల్చడం, మళ్ళా వచ్చి కట్టడం. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. అమరావతిని నిలబెట్టడం, పోలవరాన్ని పూర్తి చేయడం నా అదృష్టం. ఇంకొక పక్కన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా బాగా పనిచేశారు. ఇక్కడ 21% బెటర్గా వచ్చింది, వారికి కూడా అభినందనలు. ఇంకో పక్కన ఆర్ఓఆర్ సర్వే ఇక్కడ 4.58% బాగా వచ్చింది. ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ వాళ్ళని కూడా అభినందిస్తున్నా. ఎంఆర్ఓ ఇద్దరిని అభినందిస్తున్నా. ఇంకా మీరు కాపాడుకోవాలి, నాకు నెంబర్ 1 రావాలి. ఇప్పటి వరకు రెవెన్యూ అంటే చెడ్డ పేరుంది. భవిష్యత్తులో అందరి నోట శబాష్ అనే పరిస్థితి రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకురావాలి. దాన్ని నేను సహకరిస్తాను. దీపం ఇది కూడా బాగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, కొంచెం బెటర్గా ఉంది. 4.25% సివిల్ సప్లైస్, 4.25% మెరుగ్గా ఉంది. వాళ్ళను కూడా అభినందిస్తున్నాం. అంగన్వాడీ 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి 3.98% బెటర్గా ఉంది. వాళ్ళను కూడా అభినందిస్తున్నాం. పంచాయతీ రాజులో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 3.85% బెటర్గా ఉంది. గట్టిగా చప్పట్లు కూడా రాబోయే రోజుల్లో డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తారు. ఎక్కడ కూడా చెత్త లేకుండా దాంట్లో నుంచి ఏ విధంగా సంపద క్రియేట్ చేయాలని చేసే పరిస్థితి వస్తుంది. దీనికి పంచాయతీరాజ్ని అభినందిస్తున్నాం. అదే మరిగా అంగన్వాడీలు లేకుంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు గర్భిణీ స్త్రీలకి లాక్టేషన్ అంటే గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలకు కానీ వీళ్ళందరికీ కూడా బెటర్గా చేస్తున్నారు. 2.89 ఉన్నారా ఇక్కడ వాళ్ళు? ఓకే అమ్మా, గుడ్, కంగ్రాచులేషన్. చిన్నపిల్లల్ని బాగా చూసుకోండి, మీ పిల్లల మారిగా చూసుకోండి. భగవంతుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీకు అన్నీ మంచి జరుగుతాయి. మీరు కూడా భగవంతుడు మీ రూపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచి పని చేస్తే గట్టిగా అభినందిస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. కరెంటు విషయంలో బెటర్గానే ఉంది. రాష్ట్రం కంటే 2.58, 2.58% మెరుగ్గా ఉంది. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. 90% కంటే అబోవ్ రావాలి తొందరలో. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా వారిని కోరుతున్నాం. ఈరోజు మీరు చూడండి, కరెంటు ఛార్జీలు పెంచలేదు. అది ప్రభుత్వం యొక్క సమర్థత. 2 ఏళ్లు పెంచలేదు. ఇంకొకటి చూస్తే 4,660 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ని
ట్రూ డౌన్ ఛార్జెస్గా చేశాం. ఆ ఖర్చు మేమే భరించి వినియోగదారులపైన భారం పడకుండా కాపాడాం. ఇక్కడే గొట్టిపాటి గారు ఉన్నారు, ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా కరెంటు ఛార్జీలు పెంచం. విధ్వంసానికి